బీజేపీని తెచ్చుకుందామని రెడ్ల సమాలోచనలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ రెడ్లు, దేశవ్యాప్తంగా ఉన్న రెడ్లు, తెలంగాణలో ఉన్న రెడ్లు పార్టీలకు అతీతంగా సాంస్కృతికంగా, సామాజికంగా, వ్యాపారపరంగా, రాజకీయ పరంగా రెడ్లంతా ఒకటై ఏ పార్టీని అధికారంలో తెచ్చుకుందాం, ఏ అభ్యర్థిని గెలిపించుకుందాం, ఏ పార్టీలో ఉన్నా సరే అని రెడ్లంతా ఒకటయ్యారు. వెలమదొరలు కూడా ఏ పార్టీలో ఉన్న వెలమాయనైనా గెలిపించుకుందాం, వెలమూలం ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామా, బీజేపీని తెచ్చుకుందామా, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకుందామా అని వెలమదొరలు ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళకి పార్టీలు కాదు, అసలు వీళ్ళకి పార్టీలతో సంబంధమే లేదు, ఏ ప్రభుత్వాలను తెచ్చుకోవాలి అని కులంగా ఆలోచిస్తున్నారు. అట్లనే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు మరి మనం అణగారిన వర్గాలుగా 70 ఏళ్ల నుంచి ఓట్లేసే బానిసలుగా ఉన్న మనమంతా ఒకటై, అన్ని పార్టీల్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకటై ఇప్పటిదాకా మన భుజాల మీద మోస్తున్న పార్టీలను తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపేసి మన బీసీ ఎస్సీ ఎస్టీల మీద రాజ్యానికి రావడానికి ఒక యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో భాగంగా ఇప్పటికే తెలంగాణ గడ్డ మీద ఆల్రెడీ 53 మంది అభ్యర్థుల్ని మొదటి జాబితాలో విడుదల చేసినాం. ఈరోజు మరి రెండవ జాబితా 25 మంది అభ్యర్థుల చేత, మరి మూడవ జాబితా 30వ తారీఖు విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం. ఫైనల్ జాబితా అదే. అక్కడి నుంచి ఇక తెలంగాణ మొత్తం ఒక భారీ రథయాత్రతోటి తెలంగాణ అంతటా మరి ఒక ప్రచార హోరుని తలపించబోయే ఒక పోరాటాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఇక ఇప్పుడు 25 మంది అభ్యర్థులు కాన్స్టిట్యున్సీ వారీగా ఒకసారి చూస్తే ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ సెకండ్ లిస్ట్, బోత్ కాన్స్టిట్యున్సీ నుంచి ఊకే ఉమేష్, మంచిర్యాల కాన్స్టిట్యున్సీ నుంచి ఏదునూరి రమేష్, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి శంభుగల్ల లక్ష్మయ్య, జుక్కల్ కాన్స్టిట్యున్సీ నుంచి పొనగంటి వారి భూమయ్య, బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ నుంచి తోట శ్రీకాంత్, నిజామాబాద్ అర్బన్ నుంచి రచ్చ ఆంజనేయులు, బోధన్ నుంచి సాయం మురళి, మునుగోడు నుంచి ఏర్పుల గాలయ్య, తుంగతుర్తి నుంచి దాసరి బాలస్వామి అలియాస్ బాలు, హుస్నాబాద్ నుంచి బోయిని సదన్ మహారాజ్, మరి నారాయణఖేడ్ నుంచి అలిగే జీవన్, గజ్వేల్ నుంచి బుగ్గా రాజు, నాగర్ కర్నూలు నుంచి అరవింద్ దన్నోజు, దేవరకద్ర నుంచి బి జంగయ్య ముదిరాజ్, హుజురాబాద్ నుంచి చిలివేరు రాకేష్, చొప్పదండి నుంచి జంగం సాధన, రామగుండం నుంచి పులిపాక రాజు, తాండూరు నుంచి శ్రీశైలం ముదిరాజ్, యాకత్పురా నుంచి మల్లెపాక సైదులు, సనత్ నగర్ నుంచి మేడి కార్తీక్, అంబర్పేట నుంచి నల్లా ఉదయ్ కుమార్, ఖైరతాబాద్ నుంచి మిద్దె కృష్ణ, కుకట్పల్లి నుంచి సండ్ర సునీల్ కుమార్, దేవరకొండ నుంచి గుగులోతు రవి నాయక్, హుజూర్ నగర్ నుంచి అవిరెండ్ల జ్యోతి. ఇది మన రెండవ లిస్టు ధర్మ సమాజ్ పార్టీ. 25 మంది, 53 మంది గతంలో, 53, 25, 78 ఇప్పటిదాకా ప్రకటించిన 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్మ సమాజ్ పార్టీ నుంచి 78 మంది అభ్యర్థుల్ని ప్రకటించాం. మిగతా అభ్యర్థుల్ని 30వ తారీఖు ప్రకటించడానికి సిద్ధపడుతున్నాం. తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, 70 ఏళ్ల నుంచి రెడ్డి రావుల రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఈ 10 ఏళ్ల నుంచి రెడ్డి రావుల కమ్మల యొక్క రాజ్యమే నడుస్తున్నది. ఇక్కడ మన బీసీ ఎస్సీ ఎస్టీ 3.5 కోట్ల మంది ప్రజలు బానిసలుగా చేసుకొని వాళ్ళు మనల్ని దోపిడీ చేసి మనకి సామాజిక రాజకీయ ఆర్థిక జీవితం లేకుండా మనల్ని మరి ఇంత దారుణంగా దోపిడీ చేస్తున్నటువంటి ఈ పార్టీలని రాజకీయ సమాధి చేసి బీసీ ఎస్సీ ఎస్టీలని రాజ్యాధికారం మీద కూర్చోబెట్టే ధర్మ సమాజ్ పార్టీ టార్చ్ లైట్ గుర్తుకి ఓటేసి మరి ధర్మ సమాజ్ పార్టీని గెలిపించి తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవాన్ని
చాటాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. అందుకని రాబోయే ఎన్నికల్లో రెడ్డి రావులకి, రెడ్డి రావులు కమ్మ కరణం కాపులకి మధ్య బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి జరిగే మహాయుద్ధమే రేపటి ఎన్నికలు. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీలు మనం అణగారిపోయినటువంటి చైతన్యాన్ని ఒక్కసారి పురిగొలుపుకొని ఆ ప్రేరణతో, ఆ స్ఫూర్తితో ఈ కథన రంగంలో అగ్రకులాలతో యుద్ధం చేసి రాబోయే ఎన్నికల్లో మన ఆత్మగౌరవ బావుటాన్ని ఎగరవేయాలని, బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల్ని గెలిపించుకొని ధర్మ సమాజ్ పార్టీగా తెలంగాణ గడ్డ మీద రాజ్యానికి రావాలని బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ధర్మ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితం ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది 53 మంది అభ్యర్థులతో. మళ్ళీ ఈసారి రెండవ జాబితా ఈరోజు విడుదల చేస్తున్నాం. దాదాపు 25 మంది అభ్యర్థుల రెండవ జాబితాని ఈరోజు విడుదల చేస్తున్నాం. ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా అగ్రవర్ణాల ఆధిపత్య రాజకీయం మీద యుద్ధం చేస్తూ తెలంగాణ గడ్డ మీద ఒక ప్రాంతీయ పార్టీగా, బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీగా ఈరోజు ఎన్నికల రణరంగంలో అందరికి తెలిసిన విషయమే. ఆ భాగంగా ఈరోజు మళ్ళీ 25 మంది అభ్యర్థుల చేత మరి ఈ జాబితా విడుదల చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీలన్నీ అగ్రకుల పార్టీలు. నిరంతరం ఎన్నికల్లో పార్టీల ఓటమి కాదు, పార్టీల గెలుపు కాదు ఇక్కడ జరిగేది. తెలంగాణ గడ్డ మీద జరిగేది ఏంటంటే గెలిచేది అగ్రవర్ణాలు, ఓడిపోయేది బీసీ ఎస్సీ ఎస్టీలు. ఓడిపోయేది బీసీ ఎస్సీ ఎస్టీలు, గెలిచేది అగ్రకులాలు. అంతే తప్ప పార్టీలు ఓటమి కాదు, పార్టీల గెలుపు కాదు. 3 పార్టీల్లో ఉన్నటువంటి రెడ్డి రావులు, కమ్మ కర్ణాలు అంతా ఒకటే. వీళ్ళు అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత వాళ్ళ యొక్క స్థానాలు మారుతూ ఉంటాయి తప్ప అన్ని పార్టీలు ఒకటే. ఈరోజు కాంగ్రెస్లో ఉన్న రెడ్లు, బీఆర్ఎస్లో ఉన్న రెడ్లు, బీజేపీలో ఉన్న రెడ్లు, వెలమలు మొత్తం ఒకటిగా ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. అందుకని ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలుగా ఒకటైదాం మనం. ఇప్పటి వరకు మనల్ని అగ్రకుల పార్టీలన్నీ బీసీ ఎస్సీ ఎస్టీలని కేవలం ఓటు బ్యాంకుగా, వాళ్ళకి బహిరంగ సభలకి పోయే జనంగా, వాళ్ళకి క్యాడర్గా, వాళ్ళ గొడవల్లో ఒక సమిధలుగా, వాళ్ళ పార్టీలకి ఒక జెండా మోసే బానిసలుగా మారినాం. కానీ ఇక నుంచి బీసీ ఎస్సీ ఎస్టీలం మనమే ఒక సొంత భూమిక ఏర్పాటు చేసుకొని ఈ అగ్రవర్ణాలతో ఈ రాజకీయ యుద్ధం చేసి మనమే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలం రాజ్యానికి రావడానికి మనమంతా ఒకటైదాం. అన్ని పార్టీల్లో ఉన్న రెడ్డి రావులు ఒకటైతున్నప్పుడు వాళ్ళ రాజ్యం కోసం ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలం ఒకటైదాం. ఏ పార్టీని గెలిపించుకోవాలి, ఏ అభ్యర్థిని గెలిపించుకోవాలి అనే ఒక అగ్రవర్ణ రాజకీయ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఈ తెలంగాణ గడ్డ మీద ఏ పార్టీని అధికారంలో తీసుకొద్దామని రెడ్లు సమావేశాలు అవుతున్నారు. రెడ్లంతా కలిసి కాంగ్రెస్ని తెచ్చుకుందామా, బీఆర్ఎస్ని తెచ్చుకుందామా, బీజేపీని తెచ్చుకుందామా అని రెడ్ల సమాలోచనలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ రెడ్లు, దేశవ్యాప్తంగా ఉన్న రెడ్లు, తెలంగాణలో ఉన్న రెడ్లు పార్టీలకు అతీతంగా సాంస్కృతికంగా, సామాజికంగా, వ్యాపారపరంగా, రాజకీయ పరంగా రెడ్లంతా ఒకటై ఏ పార్టీని అధికారంలో తెచ్చుకుందాం, ఏ అభ్యర్థిని గెలిపించుకుందాం, ఏ పార్టీలో ఉన్నా సరే అని రెడ్లంతా ఒకటయ్యారు. వెలమదొరలు కూడా ఏ పార్టీలో ఉన్న వెలమాయనైనా గెలిపించుకుందాం,
వెలమూలం ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామా, బీజేపీని తెచ్చుకుందామా, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకుందామా అని వెలమదూరులో ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళకి పార్టీలు కాదు, అసలు వీళ్ళకి పార్టీలతో సంబంధమే లేదు. ఏ ప్రభుత్వాలను తెచ్చుకోవాలి అని కులంగా ఆలోచిస్తున్నారు. అట్లనే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు మరి మనం అణగారిన వర్గాలుగా 70 ఏళ్ల నుంచి ఓట్లేసే బానిసలుగా ఉన్న మనమంతా ఒకటై, అన్ని పార్టీల్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలమంతా ఒకటై ఇప్పటిదాకా మన భుజాల మీద మోస్తున్న పార్టీలను తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపేసి మన బీసీ ఎస్సీ ఎస్టీల మీద రాజ్యానికి రావడానికి ఒక యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో భాగంగా ఇప్పటికే తెలంగాణ గడ్డ మీద ఆల్రెడీ 53 మంది అభ్యర్థుల్ని మొదటి జాబితాలో విడుదల చేసినాం. ఈరోజు మరి రెండవ జాబితా 25 మంది అభ్యర్థుల చేత, మరి మూడవ జాబితా 30వ తారీఖు విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం. ఫైనల్ జాబితా అదే. అక్కడి నుంచి ఇక తెలంగాణ మొత్తం ఒక భారీ రథయాత్రతోటి తెలంగాణ అంతటా మరి ఒక ప్రచార హోరుని తలపించబోయే ఒక పోరాటాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఇక ఇప్పుడు 25 మంది అభ్యర్థులు కాన్స్టిట్యున్సీ వారీగా ఒకసారి చూస్తే, ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ సెకండ్ లిస్ట్, బోత్ కాన్స్టిట్యున్సీ నుంచి ఊకే ఉమేష్, మంచిర్యాల కాన్స్టిట్యున్సీ నుంచి ఏదునూరి రమేష్, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి శంభుగల్ల లక్ష్మయ్య, జుక్కల్ కాన్స్టిట్యున్సీ నుంచి పొనగంటి వారి భూమయ్య, బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ నుంచి తోట శ్రీకాంత్, నిజామాబాద్ అర్బన్ నుంచి రచ్చ ఆంజనేయులు, బోధన్ నుంచి సాయం మురళి, మునుగోడు నుంచి ఏర్పుల గాలయ్య, తుంగతుర్తి నుంచి దాసరి బాలస్వామి అలియాస్ బాలు, హుస్నాబాద్ నుంచి బోయిని సదన్ మహారాజ్, మరి నారాయణఖేడ్ నుంచి అలిగే జీవన్, గజ్వేల్ నుంచి బుగ్గా రాజు, నాగర్ కర్నూలు నుంచి అరవింద్ దన్నోజు, దేవరకద్ర నుంచి బి జంగయ్య ముదిరాజ్, హుజురాబాద్ నుంచి చిలివేరు రాకేష్, చొప్పదండి నుంచి జంగం సాధన, రామగుండం నుంచి పులిపాక రాజు, తాండూరు నుంచి శ్రీశైలం ముదిరాజ్, యాకత్పురా నుంచి మల్లెపాక సైదులు, సనత్ నగర్ నుంచి మేడి కార్తీక్, అంబర్పేట నుంచి నల్లా ఉదయ్ కుమార్, ఖైరతాబాద్ నుంచి మిద్దె కృష్ణ, కుకట్పల్లి నుంచి సండ్ర సునీల్ కుమార్, దేవరకొండ నుంచి గుగులోతు రవి నాయక్, హుజూర్ నగర్ నుంచి అవిరెండ్ల జ్యోతి. ఇది మన రెండవ లిస్టు ధర్మ సమాజ్ పార్టీ. 25 మంది, 53 మంది గతంలో, 53, 25, 78 ఇప్పటిదాకా ప్రకటించిన 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్మ సమాజ్ పార్టీ నుంచి 78 మంది అభ్యర్థుల్ని ప్రకటించాం. మిగతా అభ్యర్థుల్ని 30వ తారీఖు ప్రకటించడానికి సిద్ధపడుతున్నాం. తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, 70 ఏళ్ల నుంచి రెడ్డి రావుల రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఈ 10 ఏళ్ల నుంచి రెడ్డి రావుల కమ్మల యొక్క రాజ్యమే నడుస్తున్నది. ఇక్కడ మన బీసీ ఎస్సీ ఎస్టీ 3.5 కోట్ల మంది ప్రజలు బానిసలుగా చేసుకొని వాళ్ళు మనల్ని దోపిడీ చేసి మనకి సామాజిక రాజకీయ ఆర్థిక జీవితం లేకుండా మనల్ని మరి ఇంత దారుణంగా దోపిడీ చేస్తున్నటువంటి ఈ పార్టీలని రాజకీయ సమాధి చేసి బీసీ ఎస్సీ ఎస్టీలని రాజ్యాధికారం మీద కూర్చోబెట్టే ధర్మ సమాజ్ పార్టీ టార్చ్ లైట్ గుర్తుకి ఓటేసి మరి ధర్మ సమాజ్ పార్టీని గెలిపించి తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవాన్ని చాటాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. అందుకని రాబోయే ఎన్నికల్లో రెడ్డి రావులు కమ్మ కరణం కాపులకి మధ్య బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి జరిగే మహాయుద్ధమే రేపటి ఎన్నికలు. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీలు మనం అణగారిపోయినటువంటి చైతన్యాన్ని ఒక్కసారి పురిగొలుపుకొని ఆ ప్రేరణతో, ఆ స్ఫూర్తితో ఈ కథన రంగంలో అగ్రకులాలతో యుద్ధం చేసి రాబోయే ఎన్నికల్లో మన ఆత్మగౌరవ బావుటాన్ని ఎగరవేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల్ని
గెలిపించుకొని ధర్మ సమాజ్ పార్టీగా తెలంగాణ గడ్డ మీద రాజ్యానికి రావాలని బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ధర్మ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితం ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది 53 మంది అభ్యర్థులతో. మళ్ళీ ఈసారి రెండవ జాబితా ఈరోజు విడుదల చేస్తున్నాం. దాదాపు 25 మంది అభ్యర్థుల రెండవ జాబితాని ఈరోజు విడుదల చేస్తున్నాం. ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా అగ్రవర్ణాల ఆధిపత్య రాజకీయం మీద యుద్ధం చేస్తూ తెలంగాణ గడ్డ మీద ఒక ప్రాంతీయ పార్టీగా బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీగా ఈరోజు ఎన్నికల రణరంగంలో అందరికి తెలిసిన విషయమే. ఆ భాగంగా ఈరోజు మళ్ళీ 25 మంది అభ్యర్థుల చేత మరి ఈ జాబితా విడుదల చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీలన్నీ అగ్రకుల పార్టీలు. నిరంతరం ఎన్నికల్లో పార్టీల ఓటమి కాదు, పార్టీల గెలుపు కాదు ఇక్కడ జరిగేది. తెలంగాణ గడ్డ మీద జరిగేది ఏంటంటే గెలిచేది అగ్రవర్ణాలు, ఓడిపోయేది స్ట్రీమింగ్ ను సాఫీగా నిర్వహించడానికి యూట్యూబ్ తగినంత వీడియోలు అందుకోవడం లేదు. గెలిచేది అగ్రకులాలు. అలాగే వీక్షకులు బఫరింగ్ ను పార్టీలు ఓటమి అనుభవిస్తారు. కాదు, పార్టీల గెలుపు కాదు. 3 పార్టీల్లో ఉన్నటువంటి రెడ్డి, రావులు, కమ్మ, కర్ణాలు అంతా ఒకటే. వీళ్ళు అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత వాళ్ళ యొక్క స్థానాలు మారుతా ఉంటాయి తప్ప స్ట్రీమింగ్ ను అన్ని పార్టీలు సాఫీగా ఒకటే. నిర్వహించడానికి యూట్యూబ్ ఈరోజు తగినంత వీడియోలు కాంగ్రెస్ లో అందుకోవడం ఉన్న లేదు. రెడ్లు, బీఆర్ఎస్ లో అలాగే ఉన్న రెడ్లు, వీక్షకులు బఫరింగ్ ను బీజేపీలో ఉన్న అనుభవిస్తారు. రెడ్లు, వెలమలు మొత్తం ఒకటిగా ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నాయి. అందుకని ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలుగా ఒకటైదాం మనం. ఇప్పటి వరకు మనల్ని అగ్రకుల పార్టీలన్నీ బీసీ ఎస్సీ ఎస్టీలని కేవలం ఓటు బ్యాంకుగా, వాళ్ళకి బహిరంగ సభలకి పోయే జనంగా, వాళ్ళకి క్యాడర్గా, వాళ్ళ గొడవల్లో ఒక సమిధలుగా, వాళ్ళ పార్టీలకి ఒక జెండా మోసే బానిసలుగా మారినాం. కానీ ఇక నుంచి బీసీ ఎస్సీ ఎస్టీలం మనమే ఒక సొంత భూమిక ఏర్పాటు చేసుకొని ఈ అగ్రవర్ణాలతో ఈ రాజకీయ యుద్ధం చేసి మనమే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలం రాజ్యానికి రావడానికి మనమంతా ఒకటైదాం. అన్ని పార్టీల్లో ఉన్న రెడ్డి, రావులు ఒకటైతున్నప్పుడు వాళ్ళ రాజ్యం కోసం ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలం ఒకటైదాం. ఏ పార్టీని గెలిపించుకోవాలి, ఏ అభ్యర్థిని గెలిపించుకోవాలి అనే ఒక అగ్రవర్ణ రాజకీయ రాజ్యానికి రావడానికి ఈ తెలంగాణ గడ్డ మీద ఏ పార్టీని అధికారంలో అన్ని పార్టీల్లో ఉన్న రెడ్డి, రావులు ఒకటైతున్నప్పుడు రెడ్లంతా రాజ్యం కోసం తెచ్చుకుందామా? ఇప్పుడు బీఆర్ఎస్ ఎస్టీలం ఒకటైదాం. బీజేపీని ఏ పార్టీని గెలిపించుకోవాలి, ఏ అభ్యర్థిని గెలిపించుకోవాలి అనే జాతీయ రెడ్లు ఒక దేశవ్యాప్తంగా తెలంగాణ రావడానికి ఏ పార్టీని అధికారంలో సాంస్కృతికంగా, సామాజికంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా రెడ్లంతా ఒకటే ఏ పార్టీని అధికారంలో తెచ్చుకున్నాం. బీజేపీని అభ్యర్థిని గెలిపించుకోవాలని ఏ పార్టీలో ఉన్నా సరే అని దేశవ్యాప్తంగా తెలంగాణ కూడా ఏ పార్టీని అధికారంలో తెలంగాణలో ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకున్నాం. అంటే పార్టీలు కాదు, పార్టీలతో సంబంధమే లేదు. ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి అని కులంగా ఆలోచించారు. అట్లనే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు మరి మనం
అణగారిన వర్గాలుగా 70 ఏళ్ల నుంచి ఓట్లేసే బానిసలుగా ఉన్న మనం అంటే మనమంతా